ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ శుభవేళ మీతో వాక్కును పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అదేమిటంటే మన దేవుడు కృపగలిగిన వాడు, సహాయకుడై ఉంటాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ కృపగల దేవా కనికరించవా అంటాం. పరిగెత్తుకుని వచ్చి నాకు సహాయం చేయవా, మనుషులు నన్ను మృంగేస్తున్నారయ్యా అంటూ కూడా ప్రార్థన చేస్తాం. ఇట్లాంటి బాధలు వచ్చినప్పుడు ప్రార్థన అలవాటే కదా. కానీ దేవుడు సహాయకుడుగా ఉంటున్నాడా? దేవుడు కృపను బట్టి మనం రక్షిస్తున్నాడా? మరి కొంతమంది ప్రార్థన చేస్తే వాళ్ళు బయటపడుతున్నారు, కొంతమంది ప్రార్థన చేసినా దిగజారిపోతూనే ఉన్నారు. కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించాలిగా. ఒక్కసారి మనం ఈ యొక్క వచనాన్ని గమనిస్తే, మనం ఎప్పుడైతే ఆయనపై ఆనుకొని ఆయన యొక్క సన్నిధిలో నాటబడిన మొక్కలాగా వర్ధిల్లుతామో అట్టి వారిని ఆయన గుర్తుపడతారు. మీకు అర్థమైన మాట చెప్పాలంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నాను అన్నాడు దావీదు. మొక్క నాటబడిన తర్వాత పెకలిస్తే తప్ప ఎప్పుడూ అక్కడే ఉంటుందిగా. నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి జీవితాన్ని మార్చుకొని నమ్మకస్తులుగా వాక్యానుసారంగా నడిస్తే నీకు కదిలింపు ఉండదు. ఈ చెట్టు ఎప్పుడూ కదిలించబడదు, ఎక్కడికి వెళ్ళదు కూడా. అట్లాగే ప్రభువులో స్థిరపడతావు, ప్రభువునందు విశ్వాసంతో బతుకుతావు, ఆయన నాటిన చోటనే నీవు ఉంటావు. అలా కాకుండా కొన్నిసార్లు స్వేచ్ఛగా ప్రభువును నమ్మి కూడా స్వేచ్ఛగా తిరిగి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి తినకూడని తిని చేయకూడని పనులు చేసి కొన్నిసార్లు అక్రమ సంపాదన కొరకు కూడా పరుగులెత్తుతాం. కానీ దేవుడు నీకు సహాయుడై ఉండి సహాయం చేస్తాడా? కృపగలిగిన దేవుడే. మీరు బిలాముల గురించి చాలాసార్లు విన్నారు, ఎప్పుడు చెబుతూ ఉంటాం. అక్రమ సంపాదన కోసం పరిగెత్తాడు, కృప తోడై ఉందా? సంపాదన ముఖ్యం అనుకుని పరిగెత్తాడు, సహాయం చేశాడా? కత్తి తీసిన ఎదురుగా నిలబడ్డాడా? ఆ అధ్యాయాలు చదివినప్పుడు మనకు గుణపాఠాలుగా ఉంటున్నాయిగా. చాలాసార్లు దేవుని సహాయం కోరుకుంటూ కూడా కృప పొందలేకపోవడానికి కారణం ఆయనకు విరోధమైన నడత నడవడం, ఆయనకు విరోధంగా ఆలోచన చేయటం. అది చాలా ప్రమాదకరం. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. కీర్తనాకారుడు రాసిన 109వ కీర్తనలో 27వ వాక్యంలో ఇలాగ రాయబడింది. యెహోవానైన నీవే దీవిని చేసేసమనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయి, నీ కృపను బట్టి నన్ను రక్షించు అంటాడు. అంటే అర్థం ఏంటి? నీ ఒక మేలు చేస్తే అది ప్రజలందరికీ తెలియాలి, దేవుడు అతనికి చేశాడు అని చెప్పుకోవాలి. అంటే దేవుడు నీకు ఒక కార్యం చేశాడని చెప్పుకోవాలి అన్నా, వాళ్ళ దేవుడు గొప్పవాడు అనాలనుకున్నా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో నాటబడిన వాడవై పవిత్రుడవై ఉంటే నీకు ఒక కార్యం చేస్తే ప్రజలందరికీ తెలుస్తుంది, వాళ్ళంతా గుర్తిస్తారు, దేవుని మహిమ పరుస్తారు. నీకు ఒక కార్యం ప్రభువు చేస్తే దేవునికి మహిమ కలగాలి. కానీ నీవు దేవునికి మహిమ కలిగే ప్రవర్తన కానీ ఆయన సహాయం చేసే అనుభవంలో లేకపోతే నీ జీవితం అంతా అవమానం, వేదనే, కలవరంగా ఉంటుందిగా. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. దేవుడు ఒక మేలు చేయటానికి ఇష్టపడతాడు. ఒకటి కాదు, వేల కొలదుగా మేలు చేస్తాడు. మేలు చేయటానికి ఆయన ఇష్టపడే దేవుడని రాస్తుంది. మరి నీకెందుకు మేలు చేయడం లేదు అంటే, నీ వలన కూడా దేవుని మహిమ పొందాలని నీ ఇంట్లో కూడా కార్యాలు చేయడానికి వస్తున్నాడు. కానీ నీవు నాటబడిన మొక్కలాగా, ఆయనలో ఐక్యబడిన వ్యక్తిలాగా, ప్రార్థనలో స్థిరపడిన వాడిగా, పరిశుద్ధిలో పెంచబడిన వాడిగా ఉండకపోవటమే దీనంతటి గల కారణం. కనుక ఈ రోజైనా మీ వ్యక్తిగత జీవితంలో ప్రభుతో ఆ సంబంధాన్ని కాపాడుకుంటే ఆయన నీకు సాయం చేస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా? నీ సేవకులు చాలా సంతోషంతో ఉంటారు, కానీ నిన్ను ఎరగని వారు ఆవేదన, అవమానంతో ఉంటారు. ఎంత బాగుంది! చివరికి ఇంకో మాట చదవనా? యెహోవా అతను కుడి పార్శ్వమున ఉండి కార్యము చేసి ప్రక్కనే నిలబడతాడు. అంటే నీవు ఒక వ్యక్తిగా దేవుని సందులో ఆనుకొని పరిశుద్ధులై జీవిస్తే ఆయన కుడి పార్శ్వాన ఉంటాడు. నీకేమో సంతోషం కలిగి చేసి విరోధులకేమో అవమానం కలిగ చేస్తాడు. ఆయన పరిగెత్తుకొచ్చి కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. ఇన్ని కార్యాలు జరగడానికి నీవు ఆయన యందు అంటుకట్టబడి ఆయనలో నిలిచి పవిత్రమైన జీవితం జీవించాలిగా. ఎందుకో సేవకుడుగా చేతులు జోడించి చెబుతున్నాను, ఇన్ని సహాయాలు చేసి ప్రక్కన నిలబడి ఎంత మేలు చేస్తానని ఆయన సన్నిధిలో ఎందుకు నాటబట్టల్లా? ఎందుకు పరిశుద్ధంగా జీవించట్లా? ఎందుకు జీవితాన్ని కడుక్కుని ఆయన చేతిలో పెట్టడంలా?
ఆయనతో ఎందుకు సహవాసం చేయట్లా ఆలోచించండి, ఆ పరిత్రం చేయండి, దీవెన కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. దీవెన చేత నింపండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు కలగాలి. చదువులలోనే, ఉద్యోగ వ్యాపార వ్యవసాయంలోనూ, చేతి పని, కూలి పని, ఉద్యోగం, అది ఏ వ్యాపారమైనా దీవెనకరంగా మార్చండి. అన్నిటికంటే రక్షణ కలగాలి, అన్నిటికంటే నెమ్మది ఉండాలి. కుటుంబం సౌఖ్యంగా సంతోషంగా ఉండాలి. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, నోటి నిండా నవ్వు ఉండాలి. రక్షణ ఆనందంతో నడిపించండి, ప్రార్థనలో పెంచండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.